వస్తుంది అని చెప్పి తెలిసి. బట్ ఇక్కడ ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. అమరావతి కాన్సెప్ట్ ఏంటి, అక్కడ వస్తేనే ఎవరికి తెలియదు. ఫస్ట్ దొనకొండ అనుకున్నారు, ఏది వాళ్ళు ఆయన కమిటీ నివేదిక ప్రకారం దొనకొండ చూపించాడు ఆయన. ఇది మన తమిళనాడు ఆయనతో వేసిన కమిటీ ఉంది కదా, ఆ కమిటీ శివరామకృష్ణ కమిటీ దొనకొండ చూపించింది. అందుకని అప్పట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువగా అక్కడ కొన్నారు ల్యాండ్స్. ఫస్ట్ కొనేసుకున్నారు అంటే అక్కడని దాంట్లో రిపోర్ట్ లో రాశారు అది కరెక్ట్ అని. అందుకని అక్కడ కొనేసుకున్నారు వైసీపీ వాళ్ళు. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రచారం ఏం జరిగింది, ముందు నందిగామ, ఇది నేను చెప్పట్లా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినాయి. నందిగామ ఫస్ట్, నందిగామ తర్వాత ఆగిరిపల్లి, నూజివీడు అన్నారు. ఆ ఏరియాలో పెరిగిపోయింది, అక్కడ కోట్ల రూపాయలు పెట్టి కొనేసుకున్నారు. అదే భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రచారం అయితే జరిగింది. అవన్నిటి తర్వాత అసలు అమరావతి అన్నది ఎవరు అనుకున్నారని, అమరావతి కూడా కాదు కదా అది, అది 29 గ్రామాలని ఎవరు అనుకున్నారు. కానీ ఇది ఎవరికి తెలియకుండానే కొంతమంది మాత్రమే ఎట్ట ముందు స్థలాలు కొన్నారు. అదే అంటున్నాను, అంటే వాళ్ళకి తెలిసింది అది, అది అందరికీ తెలియలే. మళ్ళీ టీడీపీలో ఉన్న అందరికీ తెలియదు, కొంతమందికే తెలిసింది. ఆ తెలిసిన వాళ్ళు మాత్రమే స్థలాలు కొన్నారు. కొన్నాక అక్కడికి రాజధాని వచ్చింది కాబట్టి దాంట్లో సంథింగ్ ఉంది. కానీ ఏం ప్రూవ్ చేయడానికి అదే కబ్జా కదా, ఖచ్చితంగా కొనుక్కున్నారు. ఆ చట్టబద్ధంగా అయితే నేరం కాదు, కాకపోతే ఎథికల్ గా వచ్చేటప్పటికి అది రియల్ వ్యాపారంలో కూడా ఒక దాన్ని ఏమంటారు